చూసినట్లయితే మన స్టేట్కి ఇంకొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు మళ్ళీ సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి? ఎవరు సీఎం అయితే బాగుంటుంది, ఎవరో బాగా చేస్తాను అంటున్నాడో వాడు అవుతాను అనుకుంటున్నారు జనాలు. అయితే మేము ప్రస్తుతం పూర్వం కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ వ్యవహారం బాగోలేదంటే బీజేపీ వ్యవహారం బాగోలేదు, కాంగ్రెస్ వ్యవహారం బాగోలేదు. ఇప్పుడు అందరూ ఏమన్నదంటే ఏ పార్టీ కన్నా చెప్పట్లేదు. నన్ను అడిగితే ఇప్పుడు అంతా జనసేన మీద ఉన్నారు జనం అందరూ. పైకి చెప్పట్లే. మేము పూర్వం కాంగ్రెస్లో ఉంటే మేము కాంగ్రెస్ అయితే మా పిల్లలు చిరంజీవి చేశారు. పరిస్థితి అలా లేదు, వన్ సైడ్గానే ఉంది. పైకి మాట్లాడలే, వాస్తవం ఇది. పైకి మాట్లాడలేదు ఏ పార్టీ ఉన్నా సరే. ఏమన్నారు జనసేన అని ఉంది లోపల, కానీ పైకి ఎవరు మాట్లాడలే. ఏ పార్టీ అడిగినా పైకి చూద్దాం అంటున్నారు. కానీ ఇది వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా జనసేన అన్నది బాగా యాక్ట్ అవుతుంది, జనాల ఇది అవుతుంది. ఆయన చెప్పిన విధానాలు అయితే ఏదైతే ఇప్పుడు వాస్తవానికి జనాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయట్లేంటే చేస్తున్నాడు. ఇప్పుడు చేయటం చూడలేదు. ఇప్పుడు అంతా వాడు ఫందా వాడు మాట్లాడే తీరు డిఫరెంట్గా ఉంది. కనెక్ట్ అవుతుంది జనాలకి, కుర్రోళ్ళకైతే ఎవరికైతే. అయితే క్యాస్ట్ అంటే వాడు క్యాస్ట్ అనట్లేదు. ఇప్పుడు ఇదివరకు కాపులే ఉన్నారు. కాపులందరూ మేమందరూ కాంగ్రెస్ అయితే పిల్లలందరూ చిరంజీవి చేశారు. అప్పుడు రాలేదు. ఆడవాళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి పైకి మాట్లాడలే. ఇది వాస్తవం, ఇది జరుగుతుంది. ఇది ఎలా వెళ్తుందో అన్నది తెలియదు. మన ఉభయ గోదావరి జిల్లాలో మట్టుకి 90% జనసేనే. ఇది వాస్తవం. ఇది మనం చూసినట్లయితే 2014 ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు సార్, ఇప్పుడు మళ్ళీ సెపరేట్. మరి అదేగా చెప్తారు, టీడీపీ సపోర్ట్ చేశారు ఇద్దరు కలిసి. మరి ఎందుకు వచ్చిందో మరి ఆ టీడీపీ వ్యవహారంతో వదులుకున్నారు. టీడీపీ చేసిన కరెక్ట్గా లేదు. ఆయన ఏమన్నాడు చెప్తారో విన్నావు కదా. ఆయన ఎన్ని అవినీతి ఎక్కువైపోయింది అన్నట్లు, కరప్షన్ నిజమే. ఇప్పుడు కరప్ట్ ఏంటంటే ఇసుక మాఫియా అన్నాడు. ఎవరన్నా ఖండించున్నారా? ఇసుక మాఫియా లేదని. ఒకటి అన్నీ కాదు, మనం ఎదుర్కొంటా ఉన్నది ఇసుక మాఫియా. పదే ఇసుక మాఫియా అన్నాడు. నువ్వు ఇసుక మాఫియా లేదని ఎవడన్నా ఏ ఎమ్మెల్యేనా అన్నాడా? ఎవరన్నా అంటున్నారా? ఇది వాస్తవం. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదు అని చెప్పి కొంతమంది కూడా అనడం జరుగుతుంది. అనుభవం లేదు అన్నది అనుభవం ఏంటి? కేజ్రీవాల్కి అనుభవం ఉందా? కేజ్రీవాల్కి అనుభవం ఉందా? అలా జనాలు ఎలాగ అవుతారన్నది తెలియదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.